బాలికలకు స్కూల్స్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ను అందజేయాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు వీక్షిద్దాం. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని, రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద గౌరవంగా జీవించే హక్కులో అది భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో ఋతుక్రమ సమయంలో పరిశుభ్రతకు చర్యలు ఎంహెచ్ఎం తీసుకోవడం కూడా అందులో భాగమేనని పేర్కొంది. స్కూళ్లలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్ను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయడంలో ప్రైవేట్ స్కూళ్లు విఫలమైతే వాటి గుర్తింపు రద్దు అవుతుందని హెచ్చరించింది. గౌరవాన్ని ఒక రూపమంటూ లేని ఆదర్శంగా కుదించలేం. ఎలాంటి అవమానాలు, బహిష్కరణలు, నివారించదగిన ఇబ్బందులు లేకుండా వ్యక్తులు జీవించగలిగే పరిస్థితుల్లో ఆ గౌరవం అనేది వ్యక్తీకరించాలి అని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన బెంచ్ తీర్పులో వ్యాఖ్యానించింది. విద్యాసంస్థల్లో బాలికలకు కనీస సౌకర్యాలేవి అందుబాటులో లేనప్పుడు వారు స్కూల్ను మానివేయడం లేదా ఏ మాత్రమూ సురక్షితం కాని పద్ధతులను అవలంబిస్తున్నారని తెలిపింది. డాక్టర్ జయా ఠాకూర్ వేసిన రిట్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గౌరవంగా ఉండడమా లేక చదువును కొనసాగించడమా, వీటిలో ఏది ఎంచుకుంటారనే పరిస్థితిని బాలికలపై ప్రభుత్వం రుద్దలేదని కోర్టు పేర్కొంది. అలాగే నెలసరి సమయాల్లో ఉన్న బాలికల పట్ల పురుషులు పోషించాల్సిన పాత్ర గురించి కూడా విడిగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి బాలికలను ఏ రకంగానూ వేధించకుండా లేదా అసభ్యంగా ప్రశ్నించకుండా ఉండేలా ముందుగా పురుష ఉపాధ్యాయులను, విద్యార్థులను చైతన్యపరచడం కూడా కీలకమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి వరుసగా పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట ఆడపిల్లలకు, మగపిల్లలకు విడివిడిగా టాయిలెట్లు ఉండేలా చూడాలని, ఇందుకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీం ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు ఇవి అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ అవుతుందని కోర్టు పేర్కొంది.